Welcome to JGV Learning Academy, your go-to destination for mastering mathematics in a cool and digital way. Use Euclid's division lemma to show that any positive odd integer is of the form 6q plus 1, 6q plus 3, 6q plus 5, where q is some integers. చూద్దాం. Euclid's division lemma ఫామ్ ఏంటి? ఏ ఈజ్ ఈక్వల్ టు బీక్యూ ప్లస్ ఆర్ వేర్ 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ లెస్ దాన్ బి. యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా ఫామ్లో ఉందా లేదా చూద్దాం. 6q ప్లస్ 1, 6q ప్లస్ 3, 6q ప్లస్ 5 ఇది యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా ప్రకారం ఉంది. అంటే బీని మనం 6 కింద తీసుకోవచ్చు. దట్ ఎంప్లాయిస్ 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ లెస్ దాన్ 6. దీని మీనింగ్ ఏంటి? ఆర్ వాల్యూ 0 దగ్గర నుంచి 1, 2, 3, 4, 5 వరకు ఉంటాయని అర్థం. ఫస్ట్ స్టెప్, ఆర్ వాల్యూ 0 తీసుకుందాం. ఆర్ వాల్యూ 0 తీసుకుంటే ఏమవుతుంది? 6q ప్లస్ 0 అవుతుంది. 6q ప్లస్ 0 అంటే ఏంటి? 6q. దీన్ని ఎలా రాయొచ్చు? 2 ఇంటూ 3q కింద రాయొచ్చు. ఈ 3qని m అనుకుంటే 2m అయింది. 2m అనేది ఏ ఫామ్లో ఉంది? ఈవెన్ నెంబర్ ఫామ్లో ఉంది. అంటే m ప్లేస్లో ఏ వాల్యూ పెట్టినా మీకు ఈవెన్ నెంబర్ వస్తుంది. అంటే 2 ఇంటూ 1 2, 2 ఇంటూ 2 4, 2 ఇంటూ 3 6. అంటే m ప్లేస్లో ఏ వాల్యూ పెట్టినా కూడా మీకు ఈవెన్ నెంబర్ వస్తుంది. దేర్ఫోర్ 2m అనేది ఈవెన్ నెంబర్ కాబట్టి 6q ఈజ్ ఈవెన్ ఇంటీజర్ అయింది. నెక్స్ట్ సెకండ్, మనకు కావాల్సింది ఏంటి? ఆడ్ ఇంటీజర్ అని చూపించాలి. ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకుందాం. ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకుంటే ఏమైంది? 6q ప్లస్ 1. దీన్ని ఎలా రాయొచ్చు? 2 ఇంటూ 3q ప్లస్ 1 కింద రాయొచ్చు. ఈ 3qని m అనుకుంటే 2m ప్లస్ 1. 2m ఈవెన్ నెంబర్ అయింది. ఒక ఈవెన్ నెంబర్కి 1 యాడ్ చేస్తే ఆడ్ నెంబర్ అవుతుంది. దేర్ఫోర్ 6q ప్లస్ 1 ఈజ్ ఆడ్ నంబర్. ఎందుకు? ఇది ఆడ్ కాబట్టి ఆడ్ నంబర్. 2m ప్లస్ 1 అనేది ఆడ్ నెంబర్ కాబట్టి 6q ప్లస్ 1 ఏమవుతుంది? ఆడ్ నెంబర్ అవుతుంది. సో ఫస్ట్ ఇది వచ్చింది 6q ప్లస్ 1 ఆడ్ నెంబర్ అని. ఇక థర్డ్ స్టెప్ చూద్దాం. ఆర్ ఈజ్ ఈక్వల్ టు 2 తీసుకుందాం. అంటే 6q ప్లస్ 2 అయింది. ఎక్కడ 2 కామన్ తీసామనుకోండి ఏమవుతుంది? 3q ప్లస్ 1 అవుతుంది. ఈ 3q ప్లస్ 1ని m అనుకుంటే 2m అయింది. 2m అంటే మళ్ళీ ఏంటి? అది ఈవెన్ నెంబర్. దేర్ఫోర్ 6q ప్లస్ 2 ఈజ్ an even number. 6q plus 2 is even number. Next, fourth point.
r ఈజ్ ఈక్వల్ టు 3 తీసుకుందాం. అప్పుడు ఎంత అయింది? 6q ప్లస్ 3 అయింది. ఇప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు? 2 ఇంటూ 3q కింద రాయొచ్చు. ఈ 3ని 2 ప్లస్ 1 కింద రాయొచ్చు. ఇక్కడ మనము 2 కామన్ తీద్దాం. 2 కామన్ తీస్తే ఏమవుతుంది? 2 ఇంటూ 3q ప్లస్ 1 ప్లస్ 1 అయింది. దీన్ని m అనుకుంటే 2m ప్లస్ 1. ఒక ఈవెన్ నెంబర్కి 1 యాడ్ చేస్తే ఏమవుతుంది? ఆడ్ నెంబర్ అయింది. దేర్ఫోర్ 6q ప్లస్ 3 ఈజ్ an odd number. సో 6q ప్లస్ 3 అనేది ఆడ్ నెంబర్ వచ్చింది. ఇంకా మనకి 6q ప్లస్ 5 ఆడ్ నెంబర్ రావాలి. తర్వాత స్టెప్ చూద్దాం. r ఈజ్ ఈక్వల్ టు 4. దట్ ఎంప్లాయిస్ 6q ప్లస్ 4. దీని ఎలా రాయొచ్చు? 2 ఇంటూ 3q ప్లస్ 2 ప్లస్ 2 కింద రాయొచ్చు. 2 కామన్ తీస్తే 3q ప్లస్ 1 ప్లస్ 2 అయింది. దీన్ని m అనుకున్నాం అనుకోండి, ఏమవుతుంది? 2m ప్లస్ 2 అయింది. అంటే ఈవెన్ నెంబర్కి ఈవెన్ నెంబర్ యాడ్ చేస్తే ఈవెన్ నెంబరే వస్తుంది. అంటే 2 యాడ్ చేస్తే ఈవెన్ నెంబర్ వస్తుంది. Therefore 6q plus 4 is an even integer. Next step, r is equal to 5 తీసుకుందాం. అప్పుడు 6q ప్లస్ 5 అయింది. దీన్ని ఎలా రాయొచ్చు? 2 ఇంటూ 3q ప్లస్ 4 ప్లస్ 1 కింద రాయొచ్చు. 2 కామన్ తీస్తే 3q ప్లస్ 2 అయింది ప్లస్ 1. దీన్ని m అనుకుంటే 2m ప్లస్ 1. ఒక ఈవెన్ నెంబర్కి 1 యాడ్ చేస్తే ఏంటి? ఆడ్ అవుతుంది. సో ఇది ఆడ్ నెంబర్. దేర్ఫోర్ 6q ప్లస్ 5 ఈజ్ an ఆడ్ ఇంటీజర్. ఇప్పుడు చూద్దాం ఆడ్ ఇంటీజర్లు ఏవేవి వచ్చాయో చూద్దాం. 6q ప్లస్ 1 ఆడ్ ఇంటీజర్ వచ్చింది. సో సాటిస్ఫై అయింది. 6q ప్లస్ 3 ఆడ్ ఇంటీజర్ వచ్చింది. సాటిస్ఫై అయింది. 6q ప్లస్ 5 ఆడ్ ఇంటీజర్ వచ్చింది. సాటిస్ఫై అయింది. Therefore, for any positive odd integer is of the form 6q plus 1 or 6q plus 3, 6q plus 5, where q is some integers. అలాగే నెక్స్ట్ ప్రాబ్లము తర్వాత క్లాసులో చెప్పుకుందాం. Please do subscribe, share, like and click on bell icon. Affordable online classes for all ages and subjects. Looking for high-quality online classes without breaking the bank? Look no further. Our online classes cover a wide range of subjects, from mathematics and physics to health advising and more, suitable for all ages and academic levels. What we offer: experienced instructors, flexible schedules to accommodate your busy life, competitive prices to make learning accessible. Invest in your education and personal growth without the financial burden. Join our online classes and embark on a journey of knowledge and skill enhancement today.